సర్దార్ హాష్మి ఢిల్లీలో జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికల గురించి వ్యతిరేకంగా నాటకం వేయడం జరిగింది. ఎందుకోసం అనంటే ఆ ఢిల్లీకి దగ్గర సైఫాబాద్ అనేటటువంటి సహీఫాబాద్ అని ఒక కాలనీ ఉంటుంది. అక్కడ ఆయన నాటకం వేస్తున్నారు. ఆయన వేసిన నాటకం ఏంటంటే గొంతెత్తండి, ప్రశ్నించండి. ఈ నాటకం వేస్తున్నాడు ఆయన. ఈ నాటకం వేస్తున్నటువంటి సందర్భంలో ఆయన హత్య చేసి ఆయన ఎందుకు గొంతెత్తండి అడగండి అని ఎందుకు మాట్లాడిందంటే ప్రతి సంవత్సరం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడుకే ఎన్నికలు జరుగుతున్నాయి. మనం వస్తున్నాం, ఇప్పుడు ఇక్కడ వస్తున్నాం. ఇక్కడికి వస్తుంటే విపరీతమైనటువంటి స్మెల్ ఉంటుంది. ఇక్కడనే యూనివర్సిటీ ఉంది. వచ్చిపోయే దారిలో మున్సిపాలిటీ వాళ్ళు చెత్త తీసుకొచ్చేస్తాం. వాస్తవానికి ఎక్కడనో సిటీలో అవుట్కట్స్ లేయాలి, కానీ అవుట్కట్స్ లేకుండా ఇక్కడ వేస్తుంది. ఇప్పుడు అది ప్రశ్నిస్తే నేరం. మొన్న ఆంధ్రలో ఒక అతను గంజాయి గురించి మాట్లాడితే, ప్రజానాట్య మండలి కళాకారుడు గంజాయి గురించి మాట్లాడితే గంజాయి నాయకులందరూ హత్య చేశారు. గంజాయి అమ్మే వాళ్ళు హత్య చేశారు. ఈ దేశం సుభిక్షంగా ఉండాలని మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ దేశ యువత బాగుండాలని కోరుకుంటాం. ఈ దేశం యువత బాగుండాలి, సుభిక్షంగా ఉండాలంటే సుభిక్షంగా ఎట్లుండాలనో చెప్పేటోడు ఒకటి ఉండాలి కదా. ఆ చెప్పేటటువంటి వ్యక్తి సర్దార్ హాష్మి. అందుకోసం అర్థం కంటే ఈ చెడిపోవాలి, మందు తాగాలి, గంజాయి తాగాలి, అసలు ఈ మున్సిపల్ గాని, ఈ రాష్ట్రం గాని, దేశం గాని ఏమైపోయినా సరే అసలు మీరు ప్రశ్నించొద్దు అనేటటువంటి వాళ్ళు ఈ దేశంలో దేవుళ్ళుగా చలామణి అవుతారు. కానీ ఈ దేశం మనది, ఈ దేశంలో ఉన్న వనరులు మనవి, ఈ దేశంలో ఉండేటటువంటి సమస్త సమస్యలకు పరిష్కారం మూలం మనమే కొట్లాడాలి, మనమే అడగాలి, మనమే పరిష్కరించుకోవాలి. మనం ఏ దేవుని మీదనో లేకపోతే ఇంకో దాని మీదనో లేకపోతే ఎవరు గత నాయకులు బాగా పోరాటం చేసినని చెప్పి వాళ్ళ గురించి చెప్పుకుంటూ కుదరదు. మనం పోరాటం చేయాలి అని చెప్పేటటువంటి నాయకులు ఎవరైనా ఉంటే అట్లాంటి నాయకుల్లో మొట్టమొదటి వ్యక్తి కళారంగంలో సర్దార్ హాష్మి. కాబట్టి అతను హత్య చేయడం. వాస్తవానికి ఆయన ఆస్తుల కోసమో అంతస్తుల కోసమో సంపాదించుకోవడం కోసమో నాటకాలు వేయలే. ఆయన దేనికోసం వేసినట్టే ప్రజల కోసం వేసింది. కళ కోసం కాదు, ప్రజల కోసం అని చెప్పినట్టుగా ఆయన నేర్చుకున్నటువంటి కళను ప్రజల కోసం ఉపయోగించాడు. ఇప్పుడు చాలా మంది మనం కళలు నేర్చుకుంటున్నాం. ఇది కళల యూనివర్సిటీ అని చెప్తా ఉన్నాం. ఈ కళల యూనివర్సిటీలో మనం అందరం జానపదాలు నేర్చుకుంటున్నాం, మనం ఇక్కడ నాటకాలు నేర్చుకుంటున్నాం, శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటున్నాం, తర్వాత బిఎఫ్ఏ బొమ్మలు గీస్తున్నాం, అన్ని నేర్చుకుంటున్నాం ఇక్కడ. కానీ ఆ కళ ఎవరికి ఉపయోగపడేటట్లు గీస్తున్నాం అనేటటువంటిది ముఖ్యం. ఈరోజు బిఎఫ్ఏ విద్యార్థులు ఎవరి జీవితాలను గీస్తున్నారు అనేటటువంటిది ప్రశ్నించుకోవాలి. ఏ జీవితాలను ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు గాని, ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పులు గాని, ఇప్పుడు జరుగుతున్న ఒక బీసీ ఉద్యమం నడుస్తా ఉంది. ఒకవైపు సామాజిక ఉద్యమం నడుస్తా ఉంది. బీసీలకు రిజర్వేషన్లు కావాలి, మాకు మేము 60% ఉన్నాం, మాకు 60% మాకు రావాలి అని చెప్పి కొట్లాడతారు. ఈ 60% మీద ఏ ఒక్క బిఎఫ్ఏ స్టూడెంట్ అన్నా వేసిర్రా బొమ్మ? ఈ 60% మీద ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి జానపద కళాకారులు ఓ పాట పాడగలిగినరా? ఇక్కడ 60% మీద నడుస్తున్నటువంటి బీసీ ఉద్యమం మీద ఒక నాటకం వేయగలిగినరా? అట్లా వేసినప్పుడు మాత్రమే మనం ఈ సమాజం గురించి మాట్లాడుతున్నట్టుగా, ప్రశ్నిస్తున్నట్టుగా, ఈ సమాజం మార్పు కోసం మనం భాగమవుతున్నట్టుగా మనం గుర్తుంచుకోవాలి. సమాజంలో భాగం కావడం అంటే కళ నేర్చుకొని నవ్వించడం కోసం కాదు. కళ ఇంకోరిని సంతోష పెట్టడం కోసం కాదు. ఏ కళ అయితే నేర్చుకుంటామో, నాటకం నేర్చుకున్నా, జానపదం నేర్చుకున్నా, బిఎఫ్ఏ బొమ్మలు వేయడం నేర్చుకున్నా ఈ సమాజం మార్పు కోసమే మనం నేర్చుకోవాలి తప్ప అవతలు డబ్బులు ఇస్తే ఆ డబ్బుల కోసం మనం పాట పాడడము, ఆ డబ్బుల కోసం బొమ్మ వేయడము, ఆ డబ్బుల కోసం నాటకం వేయడము, డబ్బుల కోసమే జీవితం అయితే డబ్బులు లేకుండా ఈ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎందరో, త్యాగం చేస్తున్నటువంటి వాళ్ళు ఎందరో, వాళ్ళు కదా మనకు ఆదర్శం. అట్లాంటి దానిలో ఈ సమాజాన్ని చైతన్యం చేసినటువంటి మహానీయుడు, గొప్పోడు సర్దార్ హాష్మి ఈ సమాజానికి, నూతన విద్యార్థులకు, నూతన యువతరానికి ఆదర్శమైనటువంటి మహానుభావుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తన బాటలో, తన ఆలోచనలో మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయికి మరొకసారి